హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే వచ్చేసినాము. అండ్ ఇది నాగోల్లో ఉంది. ఇది మన సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అండ్ ఈసారి కంప్లీట్ షెడ్ మొత్తం హౌస్ఫుల్ ఉందన్నమాట. సో చాలా గణపయ్యాలన్నీ మనకు వచ్చేసినాయి. ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క ఐడియల్ దగ్గర అయితే నేను మీకు వెళ్ళి చూపిస్తాను. చలో లెట్స్ గో. సో ఫస్ట్ గణపతి చూసుకోండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ మనకు చూడండి ఒక మంచి మహారాజా సోఫా దాని మీదనైతే మన గణపతి అయితే కూర్చున్నట్టున్నాడు. అండ్ కంప్లీట్ గా చూసుకున్నట్టయితే వెల్వెట్ క్లాతింగ్ వచ్చింది గణపతికి. అసలు చూడండి ఎంత స్వాగ్ లో కూర్చొని ఉన్నాడు గణపతి, కాలు మీద కాలు వేసుకొని. అండ్ మూషకం కూడా మనకు పక్కన ఎంత నీట్గా కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి, చాలా చాలా నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇన్ డీటెయిల్ గా మీరు వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది. నామాలతో సహా మనకు కంప్లీట్ గా నీట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే మనకు కంప్లీట్ ఇక్కడ కనిపిస్తుంది. మెటాలిక్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట చూసుకున్నట్టయితే. అండ్ దీని నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ ఇంతకుముందు మన పాత వీడియోలోనైతే చూసినాము. ఈ గణపతి కూడా ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 5 feet ఉంటుంది. అండ్ ఈ గణపతి ఆల్మోస్ట్ ఇది 6 feet గణపతి అనమాట. సో మనకు ఇక్కడ ధూల్పేట వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, కింద మనకు స్టాండ్ అయితే ఉండదు. అండ్ స్టాండ్ లేకుండా ఇస్తారనమాట, కానీ చాలా బాగుంది చూడండి. అండ్ సేమ్ ఇదే సిమిలర్ గా, కాకపోతే బ్యాక్ డ్రాప్ లో మనకు అంత పెద్ద సోఫా లేకుండా వినాయకుడు అయితే ఇక్కడ సింహం మీద కూర్చొని ఉన్నట్టున్నది. అండ్ ఇది కూడా బాస్ అసలు ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా వెల్వెట్ క్లాతింగ్ అంతా చాలా ప్రాపర్గా నీట్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు. అండ్ లయన్ కూడా వచ్చింది. లయన్ చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి పంచ, ధోతి కానీ కండువా కానీ ఎంత నీట్గా ఇచ్చి, ప్లస్ ఆ ఐ ఫినిషింగ్ నాకైతే నామాలు పర్టికులర్గా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ చాలా గణపతులు ఉన్నాయి. సో ఇది మనం లాస్ట్ టైం చూసినాం మనం ఈ గణపతి. అండ్ ఇది మనం లాస్ట్ పాత వీడియోలోనైతే చెక్అవుట్ చేసినాము. అండ్ ఈసారి ఎవరైతే గణపతిని చూడాలి అండ్ లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే మనం వీటిని కూడా మనం రికార్డ్ చేద్దాము. చూడండి ఎంత బాగుంది గణపతి, మనకు లోటస్ మీద కూర్చొని తామర పువ్వు మీద ఎంత నీట్గా ఉంది. అండ్ ఐస్ మెయిన్లీ నేను ఐస్కి అయితే ఫిదా బై. అండ్ ఈ గణపతి కూడా చూడండి, బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఇట్లా చాలా గణపతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనం చెక్అవుట్ చేద్దాము ప్రతి ఒక్కటి. అసలు నెక్స్ట్ ఈ గణపతికి అయితే చూడండి, ఇది మహారాజా టైప్ది. కంప్లీట్ బ్యాక్ డ్రాప్ మంచి ఒక సింహాసనం మీద కూర్చున్నట్టయితే ఉంది గణపతి. ఎంత బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొకటి మహారాజా మోడల్ అనమాట. మహారాజా మోడల్లో చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదొక మోడల్, అదొక మోడల్, అండ్ ఇది అనమాట. సో 3 మోడల్స్ అయితే మహారాజా మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ మెటాలిక్ ఫినిష్ అండ్ బ్యాక్ డ్రాప్లో చాలా పెద్దగా వచ్చింది. ఇది కొంచెం బొజ్జ గణపతి లాగా నీట్గా కొంచెం బొద్దుగా ఉంది గణపతి ఇంకా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ ఈ కవరేజ్ ఉన్నాయి అన్నీ అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి అనమాట వీళ్ళ దగ్గర. అండ్ ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ చింతామణి మోడల్ లాగానే ఉంది ఇది కూడా, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కింద 2 ఏనుగులు వెనక సైడ్స్కి 2 ఏనుగులు ఉన్నాయి. వెనకాల మూషకంతో బ్యాక్ డ్రాప్ అయితే వచ్చింది. మంచి కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట వీటన్నిటికీ కూడా. మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి వినాయకుడు. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే బంబం భోలే. సో మనకు నంది మీద వినాయకుడు కూర్చొని శంకరుడి లాగా మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఇదే కాకుండా మీరు చూసుకున్నట్టయితే చేతిలో పాము వస్తుంది. సో పాము తల వీళ్ళు సపరేట్గా మళ్ళీ అటాచ్ చేస్తారు దాన్ని. ఇక్కడ పెడితే నార్మల్గా అయితే అందరూ టచ్ చేసి దాన్ని ఇరగొడతారని చెప్పేసి తీసేశారనమాట. ఎంత బాగుంది కదా. ఇది కూడా చూసుకుంటే మనకు కళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు, పెయింట్ వర్క్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విఠల అవతారంలో మనకు వెనకాల బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ పైన మనకు ఏదైతే కిరీటం వస్తుందో అది కూడా దాంతోపాటు అలాగే ఉంది. అండ్ కింద మనకు చూసుకున్నట్టయితే ఎంత చూడండి వినాయకుడు అంతా కంప్లీట్గా బాగుంది మనకు. అండ్ ఈ లాల్బాగ్ చరాజా బుక్డ్ అండ్ దగడు మహారాజ్ బుక్డ్, ఇవన్నీ కూడా బుకింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ లైన్లోకి మనం ఎంటర్ అయిపోదాము. దీనికంటే ముందు నేను మీకు చింతామణి చూపిస్తాను. చింతామణి మహారాజ్ అసలు ఎంత బాగుంది. ఆల్మోస్ట్ 12 feet గణపతి అనమాట. కాకపోతే ఇది ఆల్రెడీ బుక్డ్ కాబట్టి కవర్ అయితే తీయరు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకా ఎక్సలెంట్గా ఉన్నది గణపతి చూడండి, అసలు ఎంత బాగా డ్రిప్పింగ్ అయితే చేశారో మనకు. కింద చూసుకున్నట్టయితే కంప్లీట్ ఆ పంచధోతి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. పైన కండువా చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది. మనకు కంప్లీట్ వెల్వెట్ క్లాతింగ్ తోటి అయితే ఇచ్చారనమాట. అండ్ తొండం మీద కూడా మనకు నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది చూడండి, ఎంత ఎక్సలెంట్ కలరింగ్ కూడా అంత బాగుంది మనకు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య మోడల్లో మనకి ఇక్కడ చాలా బాగుంది. ఇది కూడా కంప్లీట్గా చూడండి అసలు ఎంత బాగుందో. మంచి గజానన్ మహారాజ్ పెద్ద చెవులు అండ్ ఏకదంతము చాలా బాగుందన్నమాట. అండ్ ఈ లాల్బాగ్ ఇది ఆల్మోస్ట్ 11 feet ఇది బుక్డ్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ కవర్ తీసలేరు అందుకే మన వాళ్ళు.
అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ ఇంకొకటి మహారాజా స్టైల్ ఉందన్నమాట, ఇక్కడ చూడండి ఇది కూడా బుక్డ్. సో ఇది కాకుండా మల్లారి మోడల్ ఉన్నది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇది ఇంకా బుకింగ్ కాలేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 feet ఉంటుంది మల్లారి మోడల్. అసలు ఖడ్గం తోటి చాలా బాగుంది ఇది గణపతి కూడా. మీకు లైవ్లోనైతే ఇంకా చాలా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది గణపతి. ఇది ఆ కంప్లీట్ మనకు మల్లారి స్టైల్ ఆఫ్ పగడి కానీ ఆ బొట్టు కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రిప్పింగ్ చూడండి, గోల్డెన్ కలర్ ట్రిప్పింగ్ ఇచ్చారనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది గణపతి. దీనికి ఎక్సలెంట్ అనిపించింది చూడండి, నాకైతే చాలా బాగా పర్సనలీ బాగా నచ్చింది నాకు ఇది గోల్డెన్ ట్రిప్పింగ్ అయితే మాత్రం. అండ్ ఈ గణపతి ఇది ఆల్రెడీ బుక్ సోల్డ్ అవుతుంది చూడండి, స్టిక్కర్ చాలా బాగుంది ఇది కూడా. దీనికి మంచి దగ్గర 6 చేతులతో పాటు చాలా నీట్గా ఇచ్చింది. సో ఇది మనకి ఇంకొక లంబోదర్ మహారాజ్ స్టైల్ అనమాట. లంబోదర్ మహారాజ్ చాలా బాగుంది చూడండి, ఇది కూడా మంచిగా మఠం వేసుకొని దగ్గరగా కూర్చున్నట్టు చాలా బాగుంది. కిరీటంతో కలిపి మనకు ఆల్మోస్ట్ ఇది ఒక 10 feet హైట్ అయితే వస్తుంది అనమాట. చాలా నీట్గా మంచి మహారాజా స్టైల్, దుల్పెట్ స్టైల్ అంటారు కదా, సో అట్లా అయితే ఉంది. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ ఇదైతే దాని బ్యాక్ డ్రాప్ అయితే అల్టిమేట్ ఉంది మనకు మెటాలిక్ ఫినిషింగ్స్ తోటి. అండ్ వెనకాల ఒకటి మనకు శంకరుడు ఉంటాడు అండ్ నంది త్రిశూలంతో పాటు బ్యాక్ డ్రాప్ అయితే వస్తుందన్నమాట. వినాయకుడిది కూడా చాలా నీట్గా ఉంది చూడండి, ఎంత మంచి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. అండ్ మనకు కింద చూసుకున్నట్టయితే మనకు ధోతి కూడా మనకు కంప్లీట్ డ్రిప్పింగ్ ఇచ్చారు, అది వెల్వెట్ క్లాతింగ్ ఉంది అండ్ విత్ ప్రాపర్ డిజైన్ అయితే ఉందన్నమాట. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగుందో. సో ఇదే కాకుండా నెక్స్ట్ ఇందాక మనం చూసుకున్నాం కదా శంకర్ మహారాజ్ది. సో నంది మీద మనకు శంకరుడు కూర్చొని ఉన్నట్టయితే ఉన్నది. అండ్ ఇది ఇంకొకటి అనమాట డిఫరెంట్ది. సో ఇది బాడీ కలర్ అయితే వేరే ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు విఠల్ మహారాజ్ అంటారు కదా, సో అట్లా మనకు పూరి జగన్నాథ్ మోడల్ అనమాట ఇది. సో ఇది మనకు ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది మనకి గణపతి చూడండి, గోల్డెన్ ట్రిప్పింగ్తో పాటు వచ్చింది. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకు విష్ణుమూర్తి ఉంటారు అండ్ విష్ణుమూర్తితో పాటు మనకు కంప్లీట్ గణపతి అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అయితే మనకు లైన్ మీద మనకు వినాయకుడు కూర్చున్నట్టున్నది చూడండి, 6 చేతులతో పాటు. ఇంత బాగుందంటే ఇది అంత బాగుంది, మనకైతే చాలా నచ్చింది. ఇది ఇంకా పెండింగ్ ఉంది, ఇది వీళ్ళు ఎవరు బుకింగ్ అయితే చేసుకోలేదన్నమాట ఈ గణపతిని. సో ఇదే కాకుండా నెక్స్ట్ చూసుకుంటే ఇచ్ఛామూర్తి గణపతి ఉంది. సో ఇచ్ఛామూర్తి గణపతి మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగుంది. ఇది సిల్వర్ ట్రిప్పింగ్ ఇచ్చారు. సో సిల్వర్ ట్రిప్పింగ్తో పాటు మనకు దానిపైన ఓం అని అయితే ఉందన్నమాట. సో ఇచ్ఛాపూర్తి గణపతి చూడండి, మనకు కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇన్ డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను ఒకసారి ఎంత బాగుంది చూడండి మెటాలిక్ ఫినిషింగ్ అయితే. సో బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్గా అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 9 feet వస్తుంది గణపతి. అండ్ ఇచ్ఛాపూర్తి గణపతి అయితే కంప్లీట్గా మనకు సిల్వర్ ట్రిప్పింగ్ తోటి అయితే వచ్చిందనమాట. సో ఇది కాకుండా ఇది అయితే ఎక్సలెంట్ మహారాజ్. సో ఈ గణపతికి చూసుకున్నట్టయితే ఎంత బాగుంది చూడండి, కండువా కానీ ధోతి కానీ ఓం వచ్చినాయి దీనిపైన. అండ్ మనకు చెర్రీ కలర్ డ్రిప్పింగ్ తోటి వచ్చిందనమాట. కింద 2 సింహాలు ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే వెనకాల కాళికామాత వస్తుంది. అండ్ చాలా బాగుంది ఇది కూడా. మీరు చూసుకున్నట్టయితే మనకు మల్లారి స్టైల్ మోడల్ ఒక పగడి అయితే ఇచ్చారనమాట. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా కంప్లీట్గా చాలా బాగుంది ఇది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఒక చోటా గణపతి ఉంది. అసలు ఆ పంచా చూడు బాస్, నాకైతే పర్సనల్గా ఇవన్నిటికీ అసలు ఎట్లా ఆర్టిస్టులు అయితే ఎవరో కానీ మనకు ఎక్సలెంట్గా ఉన్నది. మనకు నడుం పట్టి కూడా చాలా బాగుందన్నమాట, చాలా నీట్గా ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. అండ్ ఇది కాకుండా మనకు ఆల్మోస్ట్ 11 feet చింతామణి. సో చింతామణి మోడల్ అయితే గణపతి ఎక్సలెంట్ ఉంది మనకి. ఇది ఆల్మోస్ట్ 11 feet గణపతి వచ్చింది. అండ్ ఈ గణపతి కాకుండా మనకి ఇంకొకటి నెక్స్ట్ సేమ్ చింతామణి మోడల్ మనకు వైట్ డ్రిప్పింగ్ తోటి కూడా ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 feet ప్లస్ వస్తుంది అనమాట హైట్ మనకు చూసుకున్నట్టయితే. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుంది గణపతి. అండ్ ఇగో ఇడు మన హీరో, వీళ్ళ గణపతి బుకింగ్ చేసుకోనికి వచ్చింది. ఇటు చూడు, హాయ్ చెప్పు. సో ఇది ఇంకొక చింతామణి మోడల్ అనమాట, మనకు బ్లూ డ్రిప్పింగ్ తోటి వచ్చింది. అండ్ చాలా బాగుంది చూడండి గణపతి కూడా. సో ఈ మోడల్స్ అన్నీ కాకుండా మనకు వీళ్ళ దగ్గర చిన్న గణపతులు కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇవి 3 feet నుండి బిగినింగ్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది, కింద మనకు తామర పువ్వు మీద ఒక కాలుతోటి అండ్ పైన మనకు మంచి సింహాసనం మీద కూర్చున్నట్టయితే గణపతి కనిపిస్తుంది. అండ్ ఇది మల్టీ కలర్స్లో ఉంది, మనకు రెడ్ కలర్ పంచ, ఆరెంజ్ పంచ అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎల్లో పంచ అది కూడా అవైలబుల్గా ఉంది.
అండ్ ఇది అన్నమాట ఇందాక వాళ్ళు బుకింగ్ అయిపోయింది గణపతి. ఇది చాలా బాగుంది. ఇది కూడా చూడండి, మనం వెనకాల త్రిశూలం లాగా వచ్చి వినాయకుడు కింద డ్రిప్పింగ్ తోటి చాలా బాగుంది ఇది. అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ మనకు మహారాజా పోస్టర్. సో మెజారిటీ అయితే మహారాజా పోస్టర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ చెక్అవుట్ చేసినట్టయితే 3 feet to 4 feet గణపతులు అయితే చాలా ఉన్నాయి ఈ లైన్లో. మనం అది కూడా కవర్ చేద్దాం. సో 3 feet గణపతుల లైన్లకు అయితే వచ్చేసినాం. మనము చూసుకున్నట్టయితే ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా మంచి కంప్లీట్ డ్రిప్పింగ్ అయితే ఇచ్చారు. అండ్ పైన మనకు కండువాతో సహా అనమాట. అండ్ ఇది మనం లాస్ట్ టైం చూసినాం కదా, మనకు ఈ గణపతి పండిత్ గణపతి అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది గణపతి ఇంకా అది. సో ఇదే కాకుండా ఈ లేన్లో చాలా గణపతులు అయితే బాగున్నాయి. మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక లాల్బాగ్ కూడా ఉంది అవైలబుల్గా. ఇంకా సో లాల్బాగ్స్లోనే చాలా డిఫరెంట్ మనకు ధోతి డ్రిప్పింగ్ తోటి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ టైం మన వీడియోలో మనం చెక్అవుట్ అయితే చేపించినాము. అండ్ ఈ వీడియోని కూడా మీరు చెక్అవుట్ చేయాలి అని అనుకుంటే ఒకసారి మన పేజ్కి అయితే విజిట్ చేయండి. సో యూట్యూబ్లో కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ లాస్ట్ టైం. సో దాంట్లో కూడా చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటాయి మన దగ్గర ఆల్రెడీ. అండ్ ఇదే కాకుండా నేను ఇంకా మీకు తెలిసిన ఏరియాస్లో ఎక్కడన్నా నేను కవర్ చేయాలి అని అంటే మీరు మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అక్కడ మనం చూపిస్తాం అనమాట. సో చలో, see you all in the next vlog. Bye.